ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు మన సాంప్రదాయంలో నోములు వ్రతాల యొక్క విశిష్టత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘ బహుళ అష్టమి పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే ఈ మంగళవారం నాటి చేపట్టేటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చక్కటి ఫలితాలని కలిగిస్తాయి, విజయాల్ని దగ్గర చేస్తాయి. ఈరోజు కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కందుల దానం ఈ మంగళవారం నాడు చేయడం ద్వారా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకాదులు కూడా మనశ్శాంతిని కలిగిస్తాయి, రుణపీడని తొలగిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల దోషం, శాంతి తప్పనిసరి. అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో జాగ్రత్తలు పాటించాలి. అసహన పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఉత్తమమైనటువంటి మార్గాల్ని అన్వేషించగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది, రుణపీడ తొలగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆత్మస్థైర్యం పెంపొందింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యాల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా సత్ఫలితాలని కలిగిస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, గణపతికి పూజలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి, విజయాలు దగ్గరవుతాయి. నూతన వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తారసపడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా విఘ్నాలని చవిచూస్తారు. నూతన కార్యక్రమాలని అవలీలగా ప్రారంభించలేకపోతారు. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. క్రమశిక్షణ ఆర్థికంగా లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రమాదాల నుంచి రక్షణ ఏర్పడుతుంది. ఇక ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ధనప్రాప్తి లేకపోలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ధైర్యంతో కొనసాగించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు వ్యాపారరీత్యా కూడా తీసుకోగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. విదేశీ వ్యవహారాలు సానుకూలం. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. మనోధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. పెట్టుబడులు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. భాగస్వాములతో ఏర్పడినటువంటి పేచీలకి స్వస్తి చెప్పగలుగుతారు. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి విషయాల్లో కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత, అదృశ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడానికి కార్యక్రమాల ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఏలినాటి శని యొక్క దోషం తగ్గుతుంది. బృహస్పతి ద్వారా అదృశ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక చింతన నుంచి బయటికి రావటానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో కూడా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి. నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. నూతన బాధ్యతలు తలనొప్పిని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసహనం వంటివి కూడా చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలు దూరమవుతాయి. వ్యయం నియంత్రించగలుగుతారు. ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. స్థిరాస్తి విషయాలు బాగా అనుకూలిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారరీత్యా దక్కించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు శ్రద్ధతో చేపట్టినట్టయితే ఇప్పటిదాకా ఉన్నటువంటి వ్యాకులతలన్నీ కూడా మటుమాయమవుతాయి. ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగరీత్యా కూడా ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహ అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇక ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. ఆనందకర సంఘటనలు విద్యా సంబంధిత విషయాల్లో చోటు చేసుకుంటాయి. నూతన వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. భూ సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలకి లోనవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసహనం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన వ్యవహారాల్లో తలదూర్చి తలనొప్పి సంఘటనల్ని పెంచుకుంటారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య సంబంధిత
వ్యయం బాగా పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, నమస్కరించడం, భక్తితో శ్రద్ధతో చేసినట్టయితే గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. శుభ పరిణామాలు దగ్గరవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్ర అధిదేవత ఇంద్రుడు, నక్షత్రాధిపతి బుధుడు. ఈ బుధుడు అనుకూల స్థితిలో ఉన్నప్పుడు ఉత్తమమైనటువంటి తెలివితేటలు, ఆదాయాన్ని, లౌకిక జ్ఞానాన్ని ఇవ్వటంలో చాలా సమర్థుడు. ఈ బుధుడు జాతకరీత్యా ప్రతికూలంగా ఉన్నప్పుడు దశ అంతర్దశల్లో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు ఏర్పడుతుంటాయి. మరి ఈ జ్యేష్ఠ నక్షత్రంలో చేసేటువంటి గణపతి హోమం ఈ ప్రతికూలతని దూరం చేస్తుంది. అలాగే ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు మొదటి 7 గడియలు విడిచి ప్రయాణం చేసినట్టయితే సత్ఫలితాన్ని కలిగిస్తుంది. వివాహ విషయాన్ని పరిశీలించినట్టయితే వధూవరులది ఇద్దరిది కూడా జ్యేష్ఠ నక్షత్రం అయితే ఇది వివాహానికి యోగ్యత కలిగించదు. అలాగే ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పచ్చరత్నాన్ని కనుక ధరించినట్టయితే బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత నివారించుకోవచ్చు. ధర్మ, అర్థ, కామ, మోక్షాల పరిరక్షణకి ఈ నోములు వ్రతాలు బాగా ఉపయోగపడతాయి. అలాగే స్త్రీల యొక్క సౌభాగ్యానికి కూడా నోములు వ్రతాలు ఎంతో ఉపకరిస్తాయి. మరి వీటి యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. మన సాంప్రదాయంలో స్త్రీలు, పిల్లలు నోములు నోచటం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. స్త్రీలకి బాల్యం నుంచి సదాచార సంపత్తుల్ని సంప్రాప్తింపచేయటం కోసం ఈ నోములు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఈ నోముల్లో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసినటువంటి సామాన్య సుఖ సంతోషాలు మొదలుకొని వార్ధక్యంలో వాంఛించేటువంటి కైవల్య ప్రాప్తి కొరకు కూడా కోరికలకి తగినట్లుగా ఆచరించవలసినటువంటి నోములు, ఆచారాలు ఉన్నాయి. ఈ నోముల్లో నిగూఢమై ఉన్నటువంటి మొదటి ధర్మం వితరణం. అనగా ఉన్నంతలో పండో, పత్రమో, వస్తువో, ధనమో, ధాన్యమో, భోజనమో ఇతరులకి మనస్ఫూర్తిగా ఇవ్వటం. ఇతర ప్రయోజనాలు భగవద్భక్తి, సదాచార సంపత్తి, ఉదయాన్నే లేవటం, నిత్యకృత్యాలు తీర్చుకుని స్నానమాచరించి మడి వస్త్రాల్ని ధరించి వచన కార్యాల్ని నెరవేర్చడం, భక్తి శ్రద్ధలతో షోడశోపచారాలతో దైవాన్ని ఆరాధించటం, దైవ నివేదితమైనటువంటి ప్రసాదాన్ని అందరికీ పంచి వారు స్వీకరించటం ఇందులో ఒక భాగం. సన్మార్గం వీడిన వారిని కాపాడే వ్రతం. నియమ నిబంధనలతో ఉపవాసంతో చేసేటువంటి పూజ లేక ఆరాధన చాలా ముఖ్యమైనది. వ్రతంలో సంకల్పం, దీక్ష, కథాపఠనం తప్పనిసరి. వ్రతం చేయటం వల్ల సమస్త పాపాలు పోయి పుత్ర పౌత్ర సంపదాభివృద్ధి, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. వ్రతాలు, నోముల యొక్క విశిష్టత ఇది. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నిత్య కళ్యాణం పచ్చ తోరణం అని సామెత చాలా విశిష్టంగా పనిచేస్తుంది. గృహానికి కూడాను చక్కటి తోరణాలు కనుక మనం అలంకరించినట్లయితే ఆ ఇల్లు కళ్యాణ జరితో కళకళలాడుతూ ఉంటుంది కదా. మరి అందాన్ని చూచి ఆనందించేటువంటి కళ్ళకు ఆ గృహంలో అడుగు పెట్టగానే అందమంతా వారి ఇంటిలోనే ఉన్నది సుమా అనే చందంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే గృహము కట్టిన పిదప గృహం చుట్టూ ఉన్నటువంటి ఖాళీ స్థలంలో కూడా అనేక రకాలైనటువంటి వివిధ జాతుల పూల మొక్కలను అందానికే అందం తెచ్చే విధంగా అమర్చేటువంటి గొప్ప తత్వం ఆ గృహానికి పట్టిన యోగవంతమైన ప్రభావానికి నాంది పలుకుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కదా. మరి అందుకే ఒక గృహంలోకి అడుగుపెట్టినప్పుడు ఆ గృహానికి చేసినటువంటి అలంకరణ తత్వం మనసుకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కూడా కలిగిస్తూనే ఉంటుంది. ఇటీవల కాలంలో రకరకాల పూలతో చేసినటువంటి ప్లాస్టిక్ తోరణాలు కూడాను మనకు లభ్యపడుతున్నాయి. అయితే అవి
మీ ఇంటి అందానికి అలంకరణగా పనికి వస్తాయి. కానీ ఏదైనా వివాహాది శుభకార్యాలు నిర్వహించేటప్పుడు మాత్రం ప్రకృతి సిద్ధ అంతమైనటువంటి తోరణ తత్వం విరాజిల్లాలి ఆ ఇంటికి. అందుకే మామిడి ఆకుల తోరణం అని చెప్పేసి చక్కగా సత్యనారాయణ వ్రతం కానివ్వండి, వివాహాది శుభకార్యాలు కానీ జరిగేటప్పుడు ప్రతి ఇంటి ముంగిట కూడాను ఆ యొక్క ద్వార బంధాలకు, ఆ ద్వారానికి తప్పనిసరిగా ఏర్పాటు చేసేటువంటి విశిష్ట సంప్రదాయం కనిపిస్తుంది. ఇక్కడ ద్వారానికి మనం ప్రతి పండుగకు కూడా, వేడుకకు కూడా పచ్చటి తోరణాలు కట్టవలసింది. ఆకుపచ్చని రంగు బుధగ్రహ దేవతకు చాలా చక్కటి యోగాన్ని ప్రసాదిస్తుంది. బుధానుగ్రహం కలిగించటానికి కూడా ఇది సహకరిస్తుంది. అందుకే చేతిలో మనం నిర్వహించేటువంటి ఈ యొక్క ధన సంపాదన విషయరీత్యా కూడాను డబ్బుకు పచ్చని రంగు ప్రతీకగా కనిపిస్తుంది. పచ్చని మొక్క ఇంటి ముంగిట తప్పనిసరిగా ఉంచినట్లయితే డబ్బు తప్పనిసరిగా వస్తుంది అని కూడా చెప్పవచ్చు. నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటాం, వెనకాల దాగిన పరమార్థం అదే అన్నమాట. గుమ్మానికి ఆకుపచ్చని రంగులో ఉండేటువంటి ప్లాస్టిక్ తోరణాలు కూడా కట్టుకోవచ్చు. ఇంటిలో ఉన్న అన్ని గుమ్మాలకు వీటిని కట్టడం చేయాలి. పండగలకు మాత్రం వీటికి తోడుగా మామిడి తోరణాలు మాత్రం కట్టి తీరాలి. పచ్చడి పందిట్లు కూడా పెళ్ళి కూడా జరగాలి అన్నప్పుడు అక్కడ కూడా మామిడి తోరణాలతోనే అలంకరించటం మనం చూస్తూనే ఉన్నాం కదా. మరి అలాగే ఇంటి బయట, ఆఫీసు బయట, ఫ్యాక్టరీల ఆవరణలో పచ్చటి లానులు లాభాలు, ధనాలకు సంకేతికంగా కనిపిస్తుంది. ధనం బాగా రావాలంటే లాన్ పెంచుకోవాలి. ఆకుపచ్చని చెట్లున్న పూల కుండీలు ఇంటి ముంగిట ఉంచడం చాలా మంచిది. ఆకుపచ్చని మొక్కలు, కుండీలు ఉత్తరంలో పెడితే డబ్బు వరదలా ఇంటిలోకి వస్తుంది అని కూడా వాస్తుశాస్త్రం మనకు తెలియచేస్తోంది. అలాగే మనీ ప్లాంట్లు అని చెప్పేసి ఉన్నాయి. నిజంగా ఆ ప్లాంట్ తీసుకొచ్చి పెడితే డబ్బులు కుప్పలు కుప్పలుగా వస్తాయా అండి అంటే అది కాదు. అక్కడ ఆ చెట్టుకు ఉన్నటువంటి రంగు అన్నమాట. ఆ రంగు యొక్క పచ్చదనం ఉందే మనకి ధనాకర్షణ శక్తిని పెంపొందిస్తుంది అని చెప్పేసి ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ధన సుఖాలకు సంకేతం పూలు. ఇంటి ముంగిట, ఆఫీసు ముంగిట కూడా పూల మొక్కలు గనక పెంచినట్లయితే చాలా చక్కటి యోగం పడుతుంది. ఆడవారి తలల్లో మల్లెలు, విరజాజి, గులాబీ, చేమంతి ఇలాంటివి పూలు పెట్టుకోవటం వలన వాళ్ళకి ఆరోగ్యం, సౌఖ్యం, ధనాదాయం ఏ విధంగా ఉంటుందో భార్య మల్లెపూలు పెట్టుకున్నప్పుడు కూడా ధనాదాయం భర్తకు వచ్చి తీరుతుందని కూడా శాస్త్రంలో చెప్పారు. మరి అలాగే మనకి గొప్ప అదృష్టాన్ని ఇచ్చేది గోరింటాకు సుమా. ఈ గోరింటాకు అనేటువంటిది చాలా గొప్పది. గోరింటాకు కనుక బాగా పండితే మంచి మొగుడు వస్తాడే పిల్ల అని చెప్పేసి కూడా మనకు సామెత ఉంది కదా. ఇక్కడ ప్రతి నెలా కూడాను పండగలకి, శుభకార్యాలకి కూడా గోరింటాకు పెట్టుకుంటే అన్నిటా కూడా విజయం వచ్చి తీరుతుంది అని చెప్పేసి మనం గ్రహించాలి. ఎక్కువగా గోరింటాకు పెట్టుకోవటం వలన అనేక లాభాలు కూడా ఉన్నాయండి. పెళ్ళిళ్ళు సకాలంలో అవ్వాలంటే గోరింటాకు పెట్టుకోవాలి. అలాగే కాళ్లకు గోరింటాకు పెట్టుకోవటం వలన గృహయోగం కూడా పడుతుంది. మీరు కాళ్ళకి గోరింటాకు పెట్టుకోండి, తప్పనిసరిగా త్వరలోనే గృహయోగం ఉండి తీరుతుంది. అలాగే మనం అట్ల తద్దె అని చెప్పేసి వస్తుంటుంది. ఈ అట్ల తద్దె నాడు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకుంటారు. భార్యాభర్తలకు ధనయోగం సంభవిస్తుందిట. మరి అలాగే శ్రావణ మాసంలో గనక గోరింటాకు గనక పెట్టుకున్నట్లయితే ఆడపిల్లలకు కోరుకున్న మగుడు లభ్యపడతాడు అని కూడా శాస్త్రంలో చెప్పారు. గోరింటాకు పెట్టుకునేటువంటి పిల్లలు గొప్ప విద్యావంతులు, వినయవంతులు కూడాను అవుతారు అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో చెప్పారు కదా. మరి ఈ గోరింటాకులో ఇంత గొప్ప అద్భుత లీల దాగి ఉంది వాస్తుశాస్త్రరీత్యా. మరి నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే వివాహం కావలసినటువంటి మా అమ్మాయికి సంబంధాలు ఎన్ని చూస్తున్నప్పటికీ కూడా వివాహం కావటం లేదు.
త్వరగా వివాహం కావటానికి ఏదైనా వాస్తు శాస్త్రరీత్యా ఉపాయం ఉన్నదా అన్నది ప్రశ్న. త్వరగా వివాహం కావాలి అని చెప్పేసి గనక ఆ ఇంటిలోని వారు గనక భావించినట్లయితే ఆ వివాహం కావలసినటువంటి కన్య చక్కగా స్నానం చేసిన పిదప తాను స్వయంగా శనగపిండితో లడ్డూలు తయారు చేయాలి. 109 లడ్డూలు తయారు చేయాలి. అలా తయారు చేసి పసుపు రంగు కలిగినటువంటి గంపలో పసుపు రంగు వస్త్రం పరిచి ఆ లడ్డూలన్నీ కూడా ఆ గంపలో పెట్టాలి. వాటిపై యథాశక్తి దక్షిణ ఉంచి దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో గనక సమర్పించి శీఘ్ర వివాహం కోసం ప్రార్థించి ఇంటికి రావాలి. యోగ్యమైనటువంటి వరుడు లభ్యపడటానికి ఎంతైనా ఆస్కారం ఉంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మరునాడు చెప్పుకుందామా. సర్వే జనా సుఖినో భవంతు.